సో చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఆయన ఆయన చేసిన సేవ, ఆయన ఆయన రాసిన రాతలు ఈ సమాజానికి, ముఖ్యంగా కళాకారులకి, రచయితలకి ఎలాంటి ఆదర్శంగా ఆయనను తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆయన రచనల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? మరీ ముఖ్యంగా అన్న నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకన్నా అంటే ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా చిన్నవాళ్ళు ఎవరైనా మంచిగా పాడుతున్నప్పుడు, బాగా రాస్తున్నప్పుడు రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఆదరించి అప్రిషియేట్ చేసేటువంటి గుణం ఆయనలో చూసాము. ఆయన స్ఫూర్తితో నేర్చుకొని మేము కూడా మా కింది తరాలని అదే మాదిరిగా ప్రోత్సహిస్తామని మనస్ఫూర్తిగా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే అతను ఎంత ఎదిగినా కూడా ఆయన ఒక్కొక్క పాటే ముఖ్యం ఆయనకు. మనుషులు కాదు, పాట ఏ పాట ఎవడు పాడినని కాదు, ఎవడు రాసినని కాదు, వాడి నెంబర్ తెలుసుకొని కూడా మాట్లాడి అప్రిషియేట్ చేసేటువంటి గొప్ప సంస్కారం ఆయనకున్నది. అది నాకు అన్నలో బాగా నచ్చింది. రాబోయే తరాలలో కూడా అన్నని గుర్తు చేసుకోవడం కోసం నా వంతుగా నేను ఈ సమాజానికి అన్న చేసిన సేవలు, అన్న రాసిన పాటలు, అన్న చేసినటువంటి ఈ సాహిత్యం మీద ఆయన చేసినటువంటి కృషికి నా గొంతు ద్వారా ప్రజల గుండెల్లో మరొకసారి చెదిరిపోని జ్ఞాపకంగా ఉన్న అందశ్రీ అన్న కోసం నేను నా వంతుగా పాట అంటే ఒక 1 వీక్లో ప్రజల ముందుకు తీసుకొస్తానికి నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. మరీ ముఖ్యంగా అన్న ఏ లోకంలో ఉన్నా కూడా భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.